హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు ఈ వీడియోలో ప్యారెట్ జాయింట్ ఎలా చేయాలని మేకింగ్ వీడియో అయితే చూద్దామండి. ఓకే, మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం లేట్ చేయకుండా. ముందుగా మనం ప్యారెట్కి ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడు ఇలా మనం రెక్కలు వేసుకుని 2 పార్ట్లు తీసుకోవాలండి. చూసారా, మనం ఇలా మనం పెట్టామంటే ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్కి రావాలన్నమాట. ఓకే, మనం ఇలా తీసుకొని చాలా సింపుల్ అండి. ఇది కూడా 4 బీడ్ మెథడే. చూస్తున్నారు కదా, మనకి ఇవి మనం ప్యారెట్ మేక్ చేసేటప్పుడు లాస్ట్ లైన్ ఉంది కదండి, ఈ 3 బీడ్స్. మనం ఈ 3 బీడ్స్లో ఈ ఫస్ట్ బీడ్ ఉంది కదా, ముక్కు వైపు ఉండే ఈ బీడ్ దగ్గరికి వచ్చేటట్లు దారం వేసుకొని ఒక బీడ్ అయితే తీసుకోవాలి. అలానే ఇటువైపు ఇంకో పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్లో కూడా ఫస్ట్ బీడ్కి అయితే వెళ్ళి తర్వాత ఆల్రెడీ మనం ఈ ప్యారెట్స్లో ఉండేవి 2 బీడ్స్, మనం ఒక బీడ్ వేసాం కదా, ఇంకొకటి వేసుకుంటే సరిపోద్ది. 4 బీడ్స్ అవుతాయి. చూస్తున్నారు కదా, ఇలా మనం ఫస్ట్ ఏ బీడ్ దగ్గరికి అయితే వెళ్ళామో మళ్ళీ అక్కడికే సూదిని తీసుకొని వస్తే 4 బీడ్స్ అవుతాయి. చూసారు కదా, ఇలా. ఓకే, అర్థమవుతుంది కదా. మనం ఏవైనా సరే, ర్యాబిట్స్ అయినా లేకపోతే హెన్స్ ఏవైనా ఇలా 2 పార్ట్స్ అయితే మనం కలుపుకునేటప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్ అండి. ఓకే, చూసారు కదా, ఇలా నేను ఒక 2 బీడ్స్ అయితే చూపిస్తాను. చూసారా, ఇప్పుడు ఇది 4 బీడ్స్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ పార్ట్లోని ఈ బీడ్ దగ్గరికి రావాలి. అలానే ఒక పోస్ అయితే మళ్ళీ వేసుకోవాలి, ఒక బీడ్ వేసుకొని ఇటువైపు. ఓకే, మనం ఏవి తయారు చేసుకున్నా అదే చెప్తున్నాను కదా, 2 పార్ట్ ఏవైనా బర్డ్స్ అయినా యానిమల్స్ ఉంటాయి కదా, హార్స్, డాగ్, ఇలా ఏవి తయారు చేసుకున్నా సరే సేమ్ ఇదే ప్రాసెస్ అండి. చూస్తున్నారు కదా, ఇలానే మనం ఒక్కొక్క బీడ్ వేసుకుంటూ వచ్చి ఇక్కడ రెడ్ ఉంది చూసారా, ఈ రెడ్ ఉన్న దగ్గర ఇక్కడ కూడా రెడ్ రావాలి పైన. ఈ రెడ్ బీడ్స్కి పైన రెడ్ రావాలి. దాని తర్వాత నార్మల్ గ్రీన్తోనే మళ్ళీ మనం ఇదంతా మేక్ చేసుకుంటూ ఇక్కడ చూసారా లాస్ట్ వచ్చేటప్పటికి ఇలా 2 బీడ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మేక్ చేసుకొని ఇక్కడ ఈ చూసారు థర్డ్ బీడ్ ఉంది కదా, 1 2 3 ఈ 3 బీడ్స్ వరకు మేక్ చేయాలి. ఇక్కడ మనం కాల్ వేసుకోవాలన్నమాట. సేమ్ ఇలానే ఒక్కొక్క పోసుని మనం యాడ్ చేసుకుంటే వేసుకోవాలి. ఇక్కడ మాత్రం రెడ్ వేయాలి. ఓకే, నేను మీకు ఇది వేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, నేను చెప్పాను 1 2 3 ఈ 3 బీడ్స్ వరకు సేమ్ ఇలానే ఒక్కొక్క పూస వేసుకుంటూ మొత్తం కలిపాం. నేను రెడ్ బీడ్ అని చెప్పాను కదండి, ఇదిగోండి ఇక్కడ. అంటే ఈ లైన్లో ఎలా రెడ్ బీడ్ ఉందో సేమ్ అలానే అనమాట, అలా వేసుకుంటూ రావాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఈ ఒక్కటి ఉంది కదా కాల్ వేసుకోవడం కోసం, ఇక్కడ ఆల్రెడీ గ్రీన్ ఉంది కదా, మనం మళ్ళీ 3 గ్రీన్ తీసుకుంటాం. ఓకే, ఈ 3 బీడ్స్ సేమ్ ఇలానే 4 బీడ్ లాగానే వస్తుంది, ఇదే మెథడ్లో వచ్చినట్లు. చూసారు కదా, ఇలా తర్వాత ఈ పక్కన ఈ పైన ఉండే బీడ్కి వెళ్తాం, 2 బీడ్స్ వేస్తాం. దీన్ని టైట్గా వేసుకోకూడదండి, ఎందుకంటే మనం మళ్ళీ జోమర్కి ఈ ప్యారెట్స్ని జాయింట్ చేస్తాం కదా, అప్పుడు ఇబ్బంది అవుద్ది. అందుకని నార్మల్గా ఒక్కొక్క లైన్ వేసి వదిలితే తర్వాత కావాలనుకుంటే మనం టైట్ చేసుకోవచ్చు. ఓకే, చూసారు ఇలా. ఇలానే ఇక్కడ 2 బీడ్స్, ఇక్కడ 1 బీడ్ వేయాలి. చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, ఇలా మనం ఇప్పుడు ఇక్కడ ఒక బీడ్ వేసుకుంటే ఇదైతే కంప్లీట్ అయింది. చూస్తున్నారు కదా, ఈ షేప్ అన్నమాట, ఇలా రావాలి. ఇది కాల్ కోసం. ఓకే, తర్వాత మనం ఈ బీడ్స్ ఈ మొత్తం అంతా 1 2 3 4 ఈ 5 వరకు రావాలండి ఇక్కడ నుంచి, అంటే 8. ఇక్కడ మనం థర్డ్ బీడ్కి ఎలా అయితే అల్లామో మనం ఇక్కడ స్టార్టింగ్ నుంచి కౌంట్ చేస్తే 8 బీడ్కి వచ్చేటప్పటికి అంతేనా, 1 2 3 4 5 6 7 విడిచిపెట్టి 8 వచ్చేటప్పటికి సేమ్ ఇదే ప్రాసెస్లో వేయాలి. 2 కాల్ అనమాట. దీన్ని లాస్ట్ వరకు అల్లండి ఫస్ట్. ఓకే, లాస్ట్ వరకు అల్లిన తర్వాత మనం కవర్లు ఎలా దీనిలో ఫిల్ చేయాలని చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇలా మనం ఇంతవరకు. ఇప్పుడు ఏంటంటే మనం ఈ లైన్ కూడా వేసాం కదా, ఇంకా ఖాళీ అయితే ఇక్కడ ఇది మాత్రమే ఉంది. ఈ పార్ట్ని అయితే వదిలి మనం ఇవి ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, వాటిని మనం కట్ చేసైనా పెట్టుకోవచ్చు. ఇవైతే మన చిన్న చిన్న కవర్లే కాబట్టి మనం దీన్ని లోపల వరకు ఫిల్ చేయాలన్నమాట. పెన్సిల్ లేకపోతే ఏదైనా పెన్ హెల్ప్ తీసుకొని
లాస్ట్ వరకు అయితే పెట్టాలి. నేనైతే ఆల్రెడీ మన దగ్గర సీజర్ ఉంది కదా ప్రస్తుతానికి, ఆ సీజర్ హెల్ప్తో పెడతాను. ఓకే, చూస్తున్నారు కదా మనం ఇలా, ఇది కొంచెం లైట్ కలర్ అయ్యింది. లైట్ కలర్ కాకుండా సేమ్ గ్రీన్ అయితే చాలా బాగుంటుంది. సేమ్ ఇలా మనం కవర్లు పెడుతూ చూసారు. మళ్ళీ ఇది కూడా ఇదే ప్రాసెస్లో మొత్తం ఇలా కంప్లీట్ చేస్తాం, ఒక 1 బీడ్ వేసుకుంటూ. ఓకే, కవర్లను ఫిల్ చేస్తూ మనం ఇంతవరకు అయితే వస్తాం. తర్వాత ఇక్కడ ముక్కు దగ్గర ఎలా వేయాలనేది నేను మీకు చూపిస్తాను. ఓకేనా, చూస్తున్నారు కదా నేను దీన్ని ఇలా ఒక్కొక్క బీడు వేసుకుంటూ దీని లోపలికి ప్లాస్టిక్ కవర్లను అయితే ఈ సిజర్ హెల్ప్తో ఫిల్ చేస్తున్నాను. మనకి ఎంతవరకు చూసారా. ఇప్పుడు మనం ఇక్కడ నెక్లో ఉండే రెడ్ లైన్ ఉంది కదా, ఈ రెడ్ లైన్ దగ్గరికి వచ్చాం ఆల్మోస్ట్. ఇప్పుడు ఏంటంటే మనకి ఇంకా కవర్లు ఫిల్ చేయడానికి ఎక్కువ ఖాళీ లేదు కాబట్టి మనకి వీలైనంత వరకు ఈ లోపల నుంచి ఎక్కువ కవర్లను అయితే లోపలికి ఫిల్ చేసి షేప్ బాగా వచ్చేటట్లు మనం చూసుకోవాలి. ఓకే, ఈ లాస్ట్ బీడ్ వరకు కూడా రావాలండి. చూసారా, ఇక్కడ ఉంది కదా మనకి లాస్ట్ బీడ్ అయితే ఏముంది ఇక్కడ, ఇంతవరకు కూడా మనకి కవర్లు రావాలన్నమాట. కాబట్టి మనం ఇలా ఒక్కొక్క బీడు వేసుకుంటూ పెట్టాలి. ఓకే, చూస్తున్నారు కదా మనం ఇక్కడికి వచ్చేటప్పటికి లాస్ట్ ఇక్కడ రెడ్ వేయాలి. చూడండి, దానికోసమని చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇక్కడ మనం రెడ్ బీడ్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక రెడ్ బీడ్ అయితే వేయాలి. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ ముక్కు ఉంది కదండి, ముక్కును కూడా రెడ్ బీడ్స్తోనే కుట్టుకోవాలి. అంటే అక్కడ రెడ్ ఉంది కాబట్టి రెడ్ ప్లేస్లో నార్మల్గా మనకి బాడీ పార్ట్స్లో రెడ్ ఉంది కదా, ఆ రెడ్ వచ్చేటప్పటికి ఇక్కడ కూడా ఇలా. ఇప్పుడు మనకి మెడ భాగం అంతా చూసారా, ఇది రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఒక గ్రీన్ వేస్తాం. గ్రీన్ వేసిన తర్వాత ఇది ముక్కు ఎలా కొట్టాలని చూపిస్తానండి, ఎందుకంటే ఒకవేళ అర్థం కాకపోతే బాగోదు కదా. చూస్తున్నారు కదా మనకి ఇక్కడ ఒక్కొక్క లైన్ బయటకు అయితే ఉంది కదా ముక్కు కోసం. చూసారా, ఇక్కడ సేమ్ దీన్ని కూడా మనకి లాస్ట్ బీడు ఏదైతే ఉందో ఆ బీడ్ని కలుపుకుంటూ రావడమే, అటువైపు ఇటువైపు, అంతకు మించి ఏం కాదు. మనకి ముక్కు కొంచెం చిలక ముక్కు కొంచెం పొడవుగా ఉంటుంది కదండి, అది రావడం కోసం ఏంటంటే ఇక్కడ మనకి ఈ బీడ్ అయితే ఉంది కదా, చూడండి ఇలా ఈ లైన్స్లో ఇప్పుడు ఈ బీడ్ అయితే వేసాను కదా కింద, దీనికి ఒక 3 బీడ్స్ వేస్తాం. 3 బీడ్స్ ఏంటంటే కిందకన్నమాట. ఇలా చూసారు మనకి, ఒక్క నిమిషం ఇలా కనిపిస్తుందా మీకు క్లారిటీగా, మీకు అర్థం అవటం కోసం చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలా కిందకు ఉంది కదా, చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇలా ఇప్పుడు కిందకి వేసుకోవాలన్నమాట. దీనికైతే ఈ సైడ్ని అయితే ఏ బీడ్స్ ఉండవు, కాకపోతే మనకి ఫస్ట్ వన్ ఉంది కదా ఇక్కడైతే వేసుకొని నార్మల్గా ఇంకెక్కడ ఉన్నాయి కదా, దీన్ని కొంచెం అంత టైట్ ఏం చేయని అవసరం లేదు, ఎందుకంటే అది ఊరికే అలా ఉంటే చాలు. మళ్ళీ మనం రెడ్ బీడ్ వేసుకుంటాం. ఇక్కడ ఒక రెడ్ బీడ్ వేసాం కదా, ఇదిగోండి ఇలా. ఇక్కడ కూడా ఒకటి వేస్తాం, ఇక్కడ గ్రీన్ వేస్తే అంతా అయిపోద్దండి. చూస్తున్నారు కదా, ఇక్కడ లాస్ట్ ఏంటంటే మనం ఒక్క గ్రీన్ బీడ్తో మన ప్యారెట్ బాడీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్లుగా. ఓకే, చూస్తున్నారు కదా ఇలా. ఓకే, ఇది మనకి ఇక్కడ వస్తుంది మొత్తం. ఇప్పుడు మనకైతే చూసారు కదా, ఇది షేపు మనం కాలేసాం, ఇదిగోండి రెక్కలు వేసాం ఆల్రెడీ. ఇప్పుడు తోక ఉంది, మనం తోకని ఎలా వేసుకోవాలని ఇప్పుడు నేను చూపిస్తాను. మనం ఇప్పుడు తోక భాగం తయారు చేసుకోవటం కోసం కూడా సేమ్ గ్రీన్ బీడ్స్ 4 mm ఉన్నాయి కదండి, 4 mm తీసుకోవాలి ప్యారెట్ మొత్తంకి. చూడండి ఇవే, వీటిని 4 బీడ్స్ తీసుకొని మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, చూసారు కదా ఇప్పుడు ఇలా అయింది కదా. సేమ్ దీన్ని మళ్ళీ దీనికి మళ్ళీ 3 బీడ్స్. మనం చూసారా స్ట్రాబెరీ మనం మేక్ చేసేటప్పుడు హ్యాంగ్ చేసుకోవడానికి తయారు చేసాం కదండి, అలానే మనం బ్యాంగిల్కి కూడా 4 లైన్స్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, వాటికి వేసుకునేటప్పుడు మనం ఎలా 3 లైన్స్ వేసుకున్న తర్వాత దానికి
మనం ఒక్కొక్క బీడ్ వేసుకుంటూ కలుపుకున్నాం కదా, అలానే ఇది కూడా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా 3 లైన్స్ వేసి దీన్ని మనం పెంచుకుంటూ రావాలి. ఒక సైడ్ పెంచుకుంటూ రావాలి. చాలా ఈజీ అండి, కాకపోతే కొంచెం టైం అయితే పడద్ది ఏదైనా తయారు చేసుకోవటానికి. చూస్తున్నారు కదా, ఇలా ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ 1 1 2 వచ్చాయి కదా, ఇలా మనం దీన్ని 10 లైన్స్ వచ్చేంత వరకు మనం పెంచుకుంటూ వద్దాం. ఓకే, మనకి 10 వచ్చాయి. 1 2 3 4 5 6 7 8 9 10. మనకి ఇది ఏంటంటే తోక కోసం అండి. మనం దీన్ని ఇలా చూసారు కదా, ఒక్కొక్క గ్రీన్ బీడ్ మధ్యలో వేసుకుంటూ మనం కలపటమే. సేమ్ ఇదే ప్రాసెస్. మనం వీటిని ఏంటంటే మనం తోక మనకి 4 ప్యారెట్స్ కదండి ఇప్పుడు జోమర్ వేస్తున్నాం. ఈ 4 ప్యారెట్స్ కోసం 4, అలానే మనం సైకిల్ పోక్స్ పుల్లలకి అల్లుకోవాలని చెప్పాను కదా, దానికోసం సేమ్ ఇలానే మీరు ఫస్టే మేక్ చేసి పెట్టుకోండి. 20 లైన్స్తో 4. ఓకే, ఇవేంటంటే మనం తోక కోసం 10, అలానే ఈ బీడ్స్ వచ్చేసి 20 రావాలి. అవేంటంటే అవి కూడా ఒక 4 తయారు చేసి పెట్టుకోండి. దాన్ని మనం మధ్యలో ఎలా యాడ్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ చూపిస్తాను. చూసారు, దీన్ని మనం ఈ లైన్ ఇంతవరకు అల్లుకొని ప్యారెట్కి అయితే ఎలా మనం దీన్ని యాడ్ చేసుకోవాలని ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఓకే, చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు ఈ బీడ్ వరకు అయితే వచ్చాం. ఇది కంప్లీట్ అయిపోయింది. మనకి ఇప్పుడు ప్యారెట్ కూడా కంప్లీట్ అయింది కదా. ఇలా ఇప్పుడు దీన్ని మనం తోక్ ఏంటంటే ఇది ఇక్కడ చూసారా మనకి 2 లైన్స్ అయితే ఉన్నాయి, అంటే 3 బీడ్స్ ఉన్నాయి కదా వెనక. ఈ బీడ్స్ని అయితే వదిలేసి 2 బీడ్స్లో ఫస్ట్ 1 వదలాలి. ఈ కింద ఉంది కదా, ఈ కింద 4 బీడ్స్ చూస్తున్నారా, 1 2 3 4. ఈ 4 బీడ్స్కి ఇందులో ఉన్న 4 బీడ్స్ ఉన్నాయి కదా, 1 2 3 4, వీటిని ఇలా అటాచ్ చేయాలంటే ఒక స్ట్రైట్, ఈ కింద ఉండేది ఒక స్ట్రైట్ లైన్ లాగా ఫామ్ అయ్యేటట్లుగా ఇలా. ఒక అర్థమవుతుంది కదా నేను చూపిస్తుంది. ఇలా ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక బీడ్ ఉంది ఇటువైపు అనుకుంటే. చూసారా, మీకు నేను కింద కాకుండా అలా అని ఈ పైన కింద అయితే అంత క్లారిటీగా ఉండదు కదా, ఈ సైడ్ బీడ్కి అయితే మీకు నేను చూపిస్తాను ఎలా అటాచ్ చేయాలని. చూసారా, మనకి ఇందులో ఉంది ఇటువైపు ఒక బీడ్ అయితే వేసాను నేను. చూడండి, ఒక బీడ్ తీసుకున్నాను ఇటువైపు. ఓకే, ఇలా చూడండి, నీడిలు కొంచెం సన్నగా ఉండేటట్లు తీసుకుంటే మీకు బాగుంటుంది, ఈజీగా వస్తుంది. ఓకే, ఇలా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇది ఇంకో బీడ్ తీసుకున్నాను, సేమ్ ఇదే లైన్కి. ఓకే, అర్థమైంది కదా ఆల్రెడీ మీరు. ఓకే, చూసారా ఇది ఎలా ఫామ్ అయింది, ఒక లైన్ లాగా అంతే. సేమ్ అలానే మనం కింద బీడ్ కూడా అటాచ్ చేసుకుంటాం. చూసారా, దీన్ని కొంచెం టైట్గా లాగి చూస్తున్నారు కదా, ఫ్లోర్ మీద అయితే నేను పెట్టాను, మీకు క్లారిటీగా అర్థమవుద్ది చూడండి. ఓకే, ఇప్పుడు ఈ బీడ్ నుంచి మనం ఈ కింద ఉంది కదండి, ఈ కిందకి రండి. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు 3 బీడ్స్ ఉండేటట్లే కదా, మనం ఇప్పుడు ఒక్క బీడ్ అయితే వేసుకుంటే సరిపోద్ది. ఓకే, స్లో అవుతుందని అసలు అనుకోవద్దు. అర్థం కానిట ఏంటంటే మనం చూడకుండా ఉంటే అసలు అర్థం కాదు కదా అని నేను చూపిస్తున్నాను. ఓకే, పూర్తి కంప్లీట్ అయ్యేటప్పుడు చూడండి, ఇంకా దారం అయితే ఘాట్ వేయలేదు. ఓకే, మనకి చూడండి ఫైనల్ లుక్ అయితే ఇది ప్యారెట్. మనం ప్యారెట్ ఇది ఏంటంటే మనం జోమర్ కోసం తయారు చేస్తున్నాం కాబట్టి మనం సేమ్ ఇవే 20 వేసుకొని ఇలానే ఒక స్టిక్ లాగా 4 తయారు చేసుకోండి. ఓకేనా, మన వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ థ్యాంక్ యూ.